మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ అయ్యారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది. అయితే ఇప్పటికే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు అయితే అరెస్ట్ అవడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ సిట్ అధికారులు. అక్కడి నుంచి కూడా ఏపీకి తరలించడం అయితే జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రి కొడాలి నాని కూడా కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఈయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్త అయితే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈయన దొంగతనంగా కొలంబియాకి వెళ్ళిపోతున్నారు, సముద్ర మార్గం ద్వారాగా ఈయన పారిపోతున్నారు అనే ఒక వార్త అయితే పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈయన మీద ఎప్పటి నుంచో కూడా కేసులు నమోదైన మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానియే అరెస్ట్ అవుతారు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున జరిగాయి. కానీ ఇప్పటి వరకు కూడా కొడాలి నాని మీద కేసులు నమోదవడం తప్పితే ఎక్కడా కూడా ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయనకు అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేయలేదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన మీద గతంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానీ ముఖ్యంగా కొన్ని అవినీతి విషయాల్లో కానీ కొంతమంది మీద దాడి చేశారు. ఇంకోవైపు కొంతమంది ఎక్కువగా గుడివాడ నియోజకవర్గంలో మైనింగ్ విషయంలో దాదాపుగా 250 కోట్లకు పైగా మట్టి తవ్వకాలనే జరిపి అవి బయటకు అమ్ముకున్నారు అనే ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇళ్ల పట్టాల్లో కానీ గతంలో సివిల్ సప్లైర్స్ మినిస్ట్రీగా 2.5 సంవత్సరాలు ఈయన మంత్రిగా ఉండడం అయితే జరిగింది. ఆ సందర్భంలో సివిల్ సప్లైర్స్ లో జరిగిన కొన్ని అవకతవకల మీద కూడా ఈయన మీద అయితే కేసులు నమోదు అవడం అయితే జరిగింది. అయితే వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే గతంలో ఈయన మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, తన కుమారుడు నారా లోకేష్ గారిని, టీడీపీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా నీచమైన పదాలతో చాలా దారుణంగా బూతులు తిట్టడం అయితే జరిగింది. ఒక రకంగా బూతుల మంత్రులు అనే పేరు వచ్చింది కొడాలి నానినే అని చెప్పి చాలా మంది అంటుంటూనే ఉంటారు. అయితే వరుసగా 4 సార్లకు పైగా కీలకంగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం ఒక మంచి రికార్డు సాధించారు. కానీ ఇన్ని సార్లు అంటే 20 ఏళ్ల పాటు గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపరచలేదు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు అనేవి కూడా గత 15 ఏళ్లకు ముందు ఏవైతే కొడాలి నాని ఉందో దానికి భిన్నంగా జరిగినాయి. అందులో చాలా మార్పు వచ్చింది. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. మైనింగ్ తవ్వకాల్లో ఆయన పేరు చాలా కీలకంగా వినిపించింది అని చెప్పి 250 కోట్లకు పైగా మైనింగ్ చేశారనే ఇప్పటికే కూడా చాలా కేసులు అయితే ఆయన మీద ఉండడం జరిగింది. మీడియా అంతా కూడా మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆయన మీద నమోదైన కేసుల నేపథ్యంలో గతంలో ఆల్రెడీ ఆయనకు ఒకసారి హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, ఎవరిని కలవడం లేదని చెప్పి గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడ దేశం దాటి వెళ్ళిపోతారని చెప్పి ఆ దేశంలో ఉన్న అన్ని నౌక వాడలు ఏవైతే అంటే ఎయిర్పోర్ట్లే కానీ పోర్టులు, సీ పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఆ నోటీసులు జారీ చేయడంతో తాజాగా చూసుకుంటే కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఈయన్ని పోలీసులు గుర్తించి అక్కడ అరెస్ట్ చేసి ఏపీ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఎక్కడ దేశం దాటి వెళ్ళిపోతారని చెప్పి ఈయన పాస్పోర్ట్ సీజ్ చేయడం జరిగింది, లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈయన కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబియాకి వెళ్ళిపోతున్నారు అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అక్కడ కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు పట్టుకొని ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు రంగం సిద్ధం చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఉచ్చు బిగిసింది. ఇప్పుడు వరకు కూడా ఈయన ఎక్కడ బయట కనిపిస్తారు, ఎప్పుడు ఈయన అరెస్ట్ అవుతారనే ప్రధాన అంశం అనేది మీడియా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి తాజాగా చూసుకుంటే కొడాలి నాని అరెస్ట్ అయ్యారు, ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ ఎవరు అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఆల్రెడీ మాజీ మంత్రి పేరు నాని కానీ లేదంటే మాజీ మంత్రి ఆర్కే రోజా కానీ వీళ్ళిద్దరి అరెస్ట్ కూడా ఉండబోతుంది అనే వార్త అయితే ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి గుడివాడ మాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే పోలీసులు అదుపులోకి తీసుకురావడం జరిగింది.